డబ్బుకు బంధుత్వం తెలియదు. స్నేహం అస్సలు తెలియదు. ప్రాణ స్నేహితులు కూడా ఒక్కోసారి డబ్బు విషయంలో ఆగర్భ శత్రువులుగా మారిపోతారు. అందుకే డబ్బును ఇతర రిలేషన్స్‌తో కలపొద్దు. అలా చేస్తే ఏనాడైనా అది ఆ ఇద్దరి మధ్య గొడవలకు కారణమవటం ఖాయం. సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే కోలీవుడ్ టాప్ కామెడియన్స్ వడివేలు, సింగమూర్తుల మధ్య జరిగింది. వడివేలు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో బ్రహ్మానందమెంతో తమిళంలో వడివేలుకు కూడా అంత పేరుంది. సింగముత్తు కూడా కమెడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మంచి మార్కులే కొట్టేశాడు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్లు వెండితెరపై ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించింది. వాస్తవానికి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రం ఆ ఇద్దరికి చెడింది. ఓ వివాదంతో వారు బద్ధ శత్రువులుగా మారిపోయారు. కోర్టులో కేసులు దాకా వెళ్లి ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ గొడవకు కారణం ఈనాటిది కాదు. గతంలో వడివేలుతో సింగముత్తు చెన్నై సమీపంలోని తాంబరం ప్రాంతంలో కొంత స్థలాన్ని కొనిపించాడు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించినవి నకిలీ డాక్యుమెంట్లని, సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది. ఇదే సమయంలో సింగముత్తుపై పరువు నష్టం దావా కూడా వేశాడు. కొన్ని తమిళ పత్రికల్లో సింగముత్తు తన పరువుకు భంగం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశాడని అందులో పేర్కొన్నాడు. సింగముత్తు తనకు 7 కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చాడని ఆరోపించాడు. సింగముత్తు వల్ల తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే అతన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరిని తమ ముందు హాజరు కావాల్సిందిగా చెన్నై హైకోర్టు ఆదేశించింది. అయితే ఇద్దరూ డుమ్మా కొట్టడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు రావాల్సిందేనంటూ కోర్టు మరో 2 వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ హాజరు కాకపోతే అరెస్టు వారెంట్ జారీ కావాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో ఆ ఇద్దరు కమెడియన్లు తమ లాయర్లతో కలిసి హైకోర్టులో హాజరయ్యారు. అయితే కాంప్రమైజ్ కు ఆ ఇద్దరు అంగీకరించకపోవడంతో న్యాయస్థానం కేసు విచారణను మరో రోజుకు వాయిదా వేసింది. ఈ వ్యవహారం చూస్తుంటే రానున్న రోజుల్లో వడివేలు, సింగముత్తుల వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.